హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు మిత్రులందరికీ నమస్కారం. వ్యవసాయ రంగంలో సున్నం యొక్క ఉపయోగాలు, దాని యొక్క నష్టాలు, వ్యవసాయ రంగంలో సున్నం వాడుకోవచ్చా లేదా, వల్ల ఉపయోగాలు ఏమిటి, ఈ సున్నం గురించి పూర్తి సమాచారం కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాం. సున్నం అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది మనం ఇంటికి వాడుకునే సున్నం అని అందరికీ తెలుసు. అంటే ఇంటికి వాడుతున్నామని మాత్రమే తెలుసు, కానీ వ్యవసాయ రంగంలో సున్నం ఉపయోగిస్తారని ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. వ్యవసాయ రంగంలో వాడటం వల్ల లాభమా నష్టమా, వ్యవసాయ రంగంలో సున్నం యొక్క ఉపయోగాలు, సున్నం పంటలలో ఎప్పుడు ఏ దశలో వాడుకోవాలి, ఎన్నిసార్లు వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, ఎటువంటి సున్నం వాడుకోవాలి, అనగా బయట దొరికే ఇంటికి వాడుకునే సున్నమా లేక మూడి సున్నమా, ఎటువంటి సున్నము వాడుకోవాలి. వ్యవసాయ రంగంలో సున్నం యొక్క ఉపయోగాల గురించి A to Z సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సున్నం అనేది సహజ సిద్ధంగా భూమి నుండి లభించే ఒక ముడి సరుకుగా చెప్పవచ్చు. సున్నంలో కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్ వంటివి ఉంటాయి. అంటే సున్నంలో ఎక్కువగా కాల్షియం పుష్కలంగా ఉంటుందని అర్థం. మొక్కలకు కాల్షియం ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భూమిలో కాల్షియం శాతం తగ్గినప్పుడు, కాల్షియం శాతం పెరిగినప్పుడు కూడా భూమి యొక్క pH విలువలో మార్పులు వస్తాయి. అంటే భూమిలో pH విలువ సక్రమంగా ఉంటే భూమి సారం పెరిగి ఎక్కువ దిగుబడి రావడానికి, ఎక్కువ మొక్కలలో గ్రోతింగ్ రావడానికి ఎంతగానో దోహదపడుతుంది అన్నమాట. కాల్షియం అనేది మొక్క యొక్క గ్రోతింగ్ పై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది, మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. మరియు భూమిలో కాల్షియం పుష్కలంగా ఉన్నప్పుడు మొక్కల యొక్క వేర్లు వ్యవస్థ గట్టిపడి మొక్క అనేది అన్ని మొక్కలు పొలంలో సరిసమానంగా పెరగడానికి, కాండం బలంగా దృఢంగా ఉండేందుకు కాల్షియం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనితో పాటుగా మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందని చెప్పవచ్చు. ఈ కాల్షియం అనేది సున్నంలో పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి సున్నాన్ని మనం పంట పొలాల్లో వాడుకోవాలనుకున్నప్పుడు దుక్కి వేసుకునే సమయంలో అదేవిధంగా పైపాటుగా కూడా పిచికారీ చేసుకోవచ్చు. అయితే భూమిలో సున్నం శాతం తగ్గితే భూమి యొక్క pH విలువ తగ్గుతుంది. భూమిలో సున్నం శాతం కనుక పెరిగితే భూమిలో pH విలువ పెరిగి లవణాల శాతం కూడా పెరుగుతుంది. వ్యవసాయ భూమిలో ఈ యొక్క సున్నాన్ని చల్లుకోవటం వల్ల మొక్కలకు కావాల్సినటువంటి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు మొక్కలకు కొంతవరకు లభిస్తాయి. మట్టిలోని pH విలువను బ్యాలెన్స్ చేస్తుంది, నైట్రోజన్ వృద్ధి చెందుతుంది. అదేవిధంగా హైడ్రోజన్ శాతాన్ని కూడా తగ్గించి వేర్లకు బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా మొక్కలకు కావలసిన వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మొక్కల యొక్క పెరుగుదలలోనూ ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు. వ్యవసాయ భూమిలో సున్నాన్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. సున్నం దుక్కిలో వేసుకోవాలి, అప్పుడే మనకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా విత్తుకునే సమయంలో ఎరువులతో పాటు కూడా చల్లుకోవచ్చు. తరువాత వేసుకోవడం ద్వారా పెద్దగా ఉపయోగం అనేది. అయితే కాల్షియం లోపం వల్ల పంటల్లో వచ్చే ప్రధాన లక్షణాలు మనం కనుక చూసినట్టయితే, కాల్షియం లోపం వల్ల కాండం పగుళ్ళు ఏర్పడడం, కాయలో పగుళ్ళు ఏర్పడడం మరియు ఆకులు వంకర్లు తిరగడం వంటివి ప్రధాన లక్షణాలు మనకు ఈ యొక్క మొక్కలపై కనిపిస్తుంది. సున్నం యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 1 kg చొప్పున సున్నం తీసుకొని మట్టి కుండలో ఈ సున్నాన్ని వేసుకుని అందులో 5 లీటర్ల నీటి బాగా కలుపుకొని 36 గంటలు నానబెట్టి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత రోజు ఆ సున్నం పైన ఉన్నటువంటి తేటని నీళ్లు మాత్రమే తీసుకొని 100 నుండి 150 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ రూపంలో పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా భూమిలో దుక్కిలో సున్నం మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 1 క్వింటాల్ చొప్పున చల్లుకొని భూమిని కలియదున్నాలి. అదేవిధంగా సున్నం అన్ని రకాల కూరగాయల పంటల్లోనూ వాడుకోవచ్చు, అన్ని రకాల వాణిజ్య పంటల్లోనూ వాడుకోవచ్చు, అన్ని రకాల ఉద్యానవన పంటలైనటువంటి పండ్ల పంటల్లోనూ దాదాపుగా ఈ సున్నాన్ని వాడుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మిర్చి పంటలో ఈ సున్నం యొక్క ఉపయోగం 100% అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మిర్చి పంటలో మాత్రం మిర్చి వేసే ప్రతి రైతు కూడా ఈ సున్నాన్ని మాత్రం వాడుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది.
వ్యవసాయానికి మనకు బయట దొరికేటటువంటి ఇంటికి వాడుకునేటటువంటి సున్నమైనా వాడుకోవచ్చు, లేదా మీకు అందుబాటులో ఉంటే బయట గనుల్లో దొరికేటటువంటి ముడి సున్నం కూడా వాడుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. రైతులకు ముఖ్య గమనిక, భూమి యొక్క pH విలువను ప్రతి రైతు కూడా తప్పనిసరిగా తెలుసుకుంటూ ఉండాలి. అందుకు గాను మనకు అమెజాన్లో ఒక పరికరం అందుబాటులో ఉంటుంది. దాని యొక్క ధర వచ్చేసి 400 నుండి 500 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. సో ఈ యొక్క pH విలువను తెలుసుకోవడానికి ఈ పరికరం అనేది చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నాకు మోటివేషన్ ఉంటుంది. మోటివేషన్ ఉంటేనే నాకు మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.